ఇంత ప్రేమ లోపలుంచుకొని ఎందుకు నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు? అమ్మ నాన్నల ప్రేమను మోసం చేయలేక. ఏంట్రా నువ్వనేది? అవునా, మన చుట్టూ ఉన్న గాలి, నీరు, నిప్పు, వీటితో పాటు మనలో పుట్టే ప్రేమ సైతం ఇచ్చింది అమ్మ నాన్నలేరా? అమ్మ నాన్నల ప్రేమను పొందే అదృష్టం మనకెలాగూ లేదు. ఆ అదృష్టాన్ని సౌందర్యకు దూరం చేయలేను. సృష్టిలో ఏ ప్రాణికైనా అమ్మ నాన్నల ప్రేమను మించి ఇంకే ఉంటుందా? అందుకే సౌందర్య వాళ్ళ నాన్న చెప్పగానే చెప్తే వదిలేస్తావా? వదిలేస్తే వదిలే ప్రేమ కాదురా నాది. ఇన్నాళ్ళు నా సౌందర్యకి నేను తోడున్నాను. జీవితాంతం తన వెంటే ఉంటాననుకున్నాను. విధి విడదీసిన తనకు నీడలా ఉండి తనపై ఈగ వాలకుండా చూసుకుంటాను. కానీ అపాయం అనేది భవానీ నుంచి ఎలా ముంచుకొస్తుందోనన్న భయం నిన్ను వెంటాడుతోందిరా. భవానీ, ఏంటిది? మనం ఏం చేస్తున్నాం? గ్రానీ మనకి 24 గంటలు టైం ఇవ్వడం, దానికోసం మనం ఇలా తిరగడం పిచ్చి పని అనిపించట్లేదు? ఓసి పిచ్చి మనవరాలా, మన టైం బాగుంది కాబట్టే మనకి టైం ఇచ్చింది. ఏం టైం బాగుండడమో ఏమో. వాళ్ళు ఎక్కడున్నారో, ఎక్కడెక్కడని వెతకాలో, ఎంతమందినని బతిమాలాలో. ఊరు పేరు తెలియని వాళ్ళ గడ్డం పట్టుకోవడం కన్నా గ్రానీకి ఏదో సర్ది చెప్తే సరిపోతుంది కదా. పప్పులో ఉప్పు తక్కువైందంటే సర్దుకుంటుంది, 10 కోట్లలో కోటి తగ్గిందన్నా సర్దుకుంటుంది. కానీ ఇది అఖిలాండేశ్వరి అక్క ప్రాణానికి ప్రాణమైన విషయం. తేడా వచ్చిందో ఎవ్వర్ని చూడదు. ఇప్పుడు వాళ్ళు దొరికితే మనం దొరకనివ్వం కదా. నాకేం అర్థం కావట్లేదు భవానీ. అర్థమయ్యేట్లు చెప్తా విను. అఖిలాండేశ్వరి అక్క ఇచ్చిన గడువులోనే పనిచేసినట్టుండాలి. కానీ అది మనకి ఫేవర్ అవ్వాలి, అక్కకి ఫీవర్ రావాలి. ఏమంటున్నావు భవానీ? ఆ గనిగాడికి నేనేంటో, నా అసలు రూపమేంటో బాగా తెలుసు. వాళ్ళు కలవగానే అక్క అఖిలాండేశ్వరి రమ్మన్నదని చెప్పాలి. కానీ వాళ్ళు రాకూడదు. పాలు పిండకుండానే గిన్నె నిండాలంటే ఎలా భవానీ? మనం ఒకచోట స్విచ్ చేస్తే ఇంకో చోట లైట్ వెలగట్లేదు. దానికి దీనికి సంబంధం ఏంటి భవానీ? ఉంది. మనం ఆ ఇంట్లో ఉండాలంటే వీళ్ళు ఆ ఇంటికి రాకూడదు. హలో, మనకి గడువు ఇచ్చిందే వాళ్ళని తీసుకురావడానికి. అది మర్చిపోతున్నావా? మాటి మాటికి మర్చిపోవడానికి నేనేమైనా ఆడగజిని అనుకున్నావా? భవానీ, చీపురు గంగా భవానీ ఇక్కడ. వాళ్ళని వెతికి వెతికి అక్క దగ్గరికి తీసుకెళ్తాను. తను చూడకుండా అందనంత దూరం పంపిస్తాను. ఎలా? హౌ? ఇప్పుడు సముద్రపు ఒడ్డున నిల్చున్నామనుకో, ఎక్కడో లోపలున్న అల వచ్చి ఇలా తగిలి ఇలా చూసే లోపే కనపడకుండా లోపలికెళ్ళిపోతుంది. అలాగన్నమాట. అయితే ఇప్పుడు సౌందర్య దొరకాలంటే మనం చంద్రికని కలవాలి. ఎస్, పోదాం పద. భవానీ, ఒకసారి అలా చూడు. ఏంటి చైత్ర ఇలా వచ్చావు? నీకోసమే.
నాకోసమా? ఎందుకు? అదే సౌందర్య. సౌందర్యనా? ఎందుకు? కంగారు పడుకు చంద్రిక. అప్పుడేదో కాలేజ్లో గొడవలు పడ్డాం, శత్రువులుగా మారిపోయాం, దూరం అయ్యాం. కానీ ఇప్పుడు సౌందర్య గురించి మా గ్రాని అంత గొప్పగా చెప్పాక సౌందర్యతో ఫ్రెండ్షిప్ చేయాలని వచ్చాను. కానీ తనిప్పుడు ఎక్కడుందో తెలీదు. నీకు తెలిసే ఉంటుంది కదా, చెప్పవా ప్లీజ్? నాకు తెలీదు చైత్ర. అబద్ధం ఆడుతున్నావు. నేనిప్పుడు మారిపోయాను. మా భవానీని చూడు. మా భవానీ ఇప్పుడు సౌందర్యం తీసుకుని ఇంటికి వెళ్ళకపోతే ఫుడ్ బెడ్ కట్టే. అవును, మా మంచి చంద్రికవు కదూ. ఎక్కడున్నారో చెప్పవా? అది నిజంగా నాకు తెలీదు. చూడు, నా కోసమో దీనికోసమో కాకుండా ఘట్టమనేని అఖిలాండేశ్వరి కోసమైనా చెప్పవా? ప్లీజ్ చంద్రిక చెప్పవా? చెప్తాను. ఇక్కడికి వచ్చిన మాట నిజమే కానీ ఇక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళాలనుకున్నారు. ఎక్కడికో ఏమో తెలీదు. అదేంటి చంద్రిక, సౌందర్య నీకు చెప్పకుండా ఎలా ఉంటుంది? తెలిస్తే చెప్పేదేమో కానీ మీరు వస్తారని, వచ్చి వెతుకుతారని వాళ్ళ నాన్న ఎక్కడికి ఏంటి అని చెప్పకుండా తీసుకెళ్లాడు. అయినా ఎవరికీ చెప్పంది మాకు మాత్రం ఎందుకు చెప్తారు? నాకు పనుంది, నేను వస్తాను చైత్ర, ఓకేనా? చేప వల్లో పడ్డదనుకుంటే ఎగిరి చెర్లో పడ్డదేంటబ్బా? మళ్ళీ సౌందర్యని ఏదో చేయడానికే వెతుకుతున్నారు. ఈ విషయం సౌందర్యకి చెప్పాలి. పని అయిపోతుందనుకుంటే ఇలా రివర్స్ అయిందేంటే? ఇంకో ఆశ ఉంది భవాని. ఏంటది? దీనికి తెలియకపోయినా వాడికి తప్పకుండా తెలుసుంటుంది. వాడా? వాడెవడు? అభికి తెలుసుంటుంది. వాడితో ఎక్కువగా రాసుకు పూసుకు తిరుగుతూ ఉంటుంది కదా. ఏ అభి చైత్ర? అదే ఆ రోజు ఇండియన్ గ్యారేజ్. ఓహో, అతనా? అయితే ఇంకేంటి, పద గ్యారేజ్కి. వెళ్లాల్సింది గ్యారేజ్కి కాదు, ఆశ్రమానికి. ఏంటి నువ్వనేది? అవును భవాని, ఇప్పుడు అతను అనాథాశ్రమంలో ఉంటున్నాడు. అతనికి తెలుసుంటుందంటావా? ఖచ్చితంగా తెలుసుంటుంది, ఎందుకంటే జంట పక్షులు కదా. వెంటనే పద, ఎగిరిపోకముందే అందుకుందాం. పద. ఏ బాబు, ఇలారా. ఏంటి మేడం? అభి ఎక్కడున్నాడు? అభి గారా? అవును, అభినే. ఎక్కడున్నాడు? ఎక్కడైనా ఎలా చెప్పను మేడం? అవసరం ఎక్కడుంటే అభి అక్కడ ఉంటాడు. ఎవరు అవసరం, ఎవరికి అవసరం? మీకు అభి అవసరమైతే, అందులో నిజాయితీ ఉంటే ఈ పాటికే మీ ముందుండేవాడు. ఏం మాట్లాడుతున్నాడు వీడు? అది కాదు గాని ఫోన్ చేయవే. ఇక్కడ దాకా వచ్చాం కదా, ఫోన్ ఎందుకు? పద లోపలికెళ్దాం. పద. ఇక్కడి నుంచి మనం త్వరగా వెళ్ళిపోవాలి సరస్వతి. సౌందర్యం ఎప్పుడు వస్తుందో ఏమో. ముందుగా ఇక్కడి నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. సౌందర్యం వచ్చినట్టుంది సరస్వతి. వెతకపోయిన తీగ కాలికి తగలవంటే ఇదేనే మనవరాలా? అంటే ఏంటి భవాని? గనీకి తెలుసు. ఏం గని తెలుసా? అర్థమేంటో వివరించి చెప్పమంటావా? ఆయన ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటావనుకున్నాను. ఊరొదిలి, రాష్ట్రం వదిలి, దేశం వదిలి వెళ్ళిపోయావేమో అనుకున్నాను. నువ్వు సరస్వతివే కదా?
నువ్వైనా చెప్పమ్మా. అమ్మగారు అది అది భవానీ అంటే ఏంటో తెలిసి కూడా నువ్వింకా ఇక్కడే ఉన్నావంటే భవానీ అంటే భయం తగ్గిందా లేక బలుపు పెరిగిందా? అమ్మగారు నువ్వు ఆ ఇంటి ఛాయలకు కూడా రావద్దు. నేను ఎలాంటిదానో తెలుసు కదా. హెచ్చరిక లేని సునామీ లాంటిదాన్ని, ఉరుములు మెరుపులు లేని పిడుగుని. తెలుసు అమ్మగారు. తెలుసా? హా, ఏం తెలుసు? ఏం తెలుసు అంటున్నా. అప్పుడెప్పుడు మీ అక్క విషయంలో జరిగిన విషాదాన్ని అప్పుడే మర్చిపోయావా? దాని పోలికల్లో ఉన్న నీ బిడ్డని తీసుకొని అఖిలక్క ఇంటికి వచ్చి మాస్టర్ ప్లాన్ వేసి మంచి మాటలు చెప్పి శాశ్వతంగా ఉండిపోవాలని చూస్తున్నావా? అప్పుడు అక్కను పోగొట్టుకున్నట్టే ఇప్పుడు బిడ్డను పోగొట్టుకుంటావు. ఓకే, బిడ్డ పోయినా పర్వాలేదంటే సిద్ధంగా ఉండు, లేదంటే సర్దుకుని పో. అమ్మగారు అలాగే వెళ్ళిపోతాం. అమ్మగారు అలాగే వెళ్ళిపోతాం. వెళ్లే ముందు ఒక్క మాట గుర్తు పెట్టుకోగని, ఆకలితో ఉన్న పులి, ఆవేశంతో ఉన్న భవాని రెండూ ఒక్కటే. దొరికితే తినేస్తాయి. పా, అఖిలాండేశ్వరి అక్కకి కనిపించకుండా పా. మేము వెళ్ళిపోతాం అమ్మగారు. మేము వెళ్ళిపోతాం అమ్మగారు. గనే, నువ్వు గాని నీ బిడ్డ గాని ఇంకొక్కసారి అక్క కంట పడ్డారో అక్కడికక్కడే పంచనామా అయిపోతారు. లేదమ్మా, లేదు. అమ్మగారు దాని ముఖాన్ని చూసినా అది కలగాని మిగిలిపోయేలా మళ్ళీ జీవితంలో ఎప్పుడూ ఎక్కడా అమ్మగారి కంటపడకుండా వెళ్ళిపోతామమ్మా. మీరు కన్నెర చేస్తేనే కాలిపోయే బతుకులు మావి. మీకు ఈ ఊరికి దూరంగా పారిపోతామమ్మా, పారిపోతామమ్మా. నేను చెప్పానా చైత్ర? నేను చెప్పానా? మనం యాక్టింగ్ చేసినా నిజమే అనుకుంటారని చెప్పానా? ఏంటి గాని నువ్వింకా అలాగే ఉండిపోయావే? నేనలా మాట్లాడుతుంటే తిరిగి నన్ను ఇలా 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 నా చెంపలు వాయిస్తావనుకుంటే చిన్నపిల్లాళ్ళ చూస్తుండిపోయావేంటి గాని? నేనిప్పుడు మాట్లాడినవన్నీ అప్పటి భవానీ మాటలు. ఇప్పుడు పూర్తిగా మారిపోయాను గని నీ భయం అలాగే ఉందా లేదా అని చిన్న టెస్ట్ చేశాను. నువ్వేం మారలేదు. అయినా నువ్విప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మిమ్మల్ని తీసుకెళ్లడానికే వచ్చాం అంకుల్. అప్పుడేదో తెలియకుండా కాలేజ్లో సౌందర్యతో గొడవ పడ్డాను. సౌందర్య గొప్పతనం గురించి మా గ్రాని చెప్పాక క్షమాపణలు చెప్పి తీసుకెళ్లడానికే వచ్చాం. అఖిలక్క మీకోసం అన్నపానీయాలు మాని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది గని. వద్దమ్మా, మమ్మల్ని వదిలేయండమ్మా. అంటే
నువ్వింకా మమ్మల్ని నమ్మట్లేదా? అఖిలక్క చెప్పిందన్నా నమ్మట్లేదా? చైత్ర, వెళ్ళి ఆ లగేజ్ తీసుకురా, వెళ్ళు. సరే. సౌందర్య ఎక్కడా? సౌందర్య ఎక్కడున్నా వస్తుంది, కానీ నువ్వు ముందు పదా. ఏంటి గని ఆలోచిస్తున్నావు? వద్దమ్మా, వద్దు. మీరు మారినా మేం మారలేదు. మా బతుకులు మారలేదమ్మా. ఇప్పుడే కాదు, జీవితంలో ఆ ఇంటి గడప తొక్కలేం కూడా. మమ్మల్ని ఇలా వదిలేయండి అమ్మా. అయ్యయ్యో గని, నా మాట విను గని. వద్దమ్మా, సౌందర్య వచ్చిన క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీరు వెళ్ళిపోతే గ్రాని మమ్మల్ని ఇంటికి రానివ్వదు. ప్లీజ్ అంకుల్, రండి అంకుల్. మీరు వద్దమ్మా, రావాల్సిందే గని. వద్దమ్మా, వద్దు. దయచేసి బలవంతం చేయొద్దు. అయ్యో, ఏం పర్వాలేదు. అమ్మా, రండి అమ్మా, అంకుల్, వద్దమ్మా, ప్లీజ్. వద్దమ్మా, వద్దమ్మా. ప్లీజ్ ప్లీజ్ అంకుల్, మమ్మల్ని అయ్యో, వెళ్ళనివ్వండమ్మా. అయ్యో, మమ్మల్ని గని. వెళ్ళనివ్వండి. ఎలా ఉంది మనవరాల నా యాక్టింగ్? వామ్మో వామ్మో, ఇదేం యాక్టింగ్! కన్నాంబకి తక్కువ, కాంచన్మాలకి ఎక్కువలా ఉంది. నువ్వు కనుక సినిమాల్లోకి వెళ్తే ఆస్కార్ ఖాయం భవానీ. వెళ్తాడంటావా? నో డౌట్. ఖచ్చితంగా ఈ పోలికలతో ఉండే అతనే దొంగ సార్. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే వేగం స్మరామి. భూమి భోం నాజ్యోపరణామంతరిక్షం. అమ్మా తల్లి, నీకు శనార్థి తల్లి, చేతులు జోడించి మొక్కుతున్నా. నీకు ముడుపులు కట్టాం, బోనం పెట్టాం, కాని నువ్వేం చేసినావు? ఏం చేసినావు? మా మేనత్త ప్రేమని ఆగం చేసినావు. అర్ధాంతరంగా అల్లని చంపినావు. ఆ దేవత లాంటి అఖిలాండేశ్వర అమ్మగారికి తీరని శోకం నింపినావు. మళ్ళా మా అత్త పోలికల్లో నన్ను పుట్టించినావు. మామ పోలికల్లో అభినందన్ని దించినావు. ఈ జన్మలో కూడా ప్రేమ కలిగించినావు. ఇప్పుడు నా అభిని దొంగని చేసినావు. ఎందుకు తల్లి ఈ కష్టాలు?